హాయ్ గైస్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా లిటిల్ థింగ్స్. నా పేరు మౌనికా. ఈ రోజు వీడియోలో నేను మీషోలో కొన్ని కుర్తా సెట్స్ అయితే తీసుకున్నా అండి. చాలా అఫోర్డబుల్ రేంజ్లో తీసుకున్నాను. అండ్ క్వాలిటీ ఎలా ఉంది, నేను తీసుకున్న ప్రైస్కి అది వర్తా కాదా అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. అండ్ నా రివ్యూస్ అన్నీ హానెస్ట్గా షేర్ చేస్తానండి. అలానే ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తే ఒక్కసారి మన ఛానల్కి వెళ్ళి రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి. ఏదైనా వీడియో యూస్ఫుల్ అనిపించినా నచ్చినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నెక్స్ట్ టైం నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే ప్లీజ్ షేర్ కూడా చేయండి. అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. వీడియో లైక్ చేయడం వల్ల అది వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుంది. సో వీడియోని అయితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి. సో ఇది నా సైడ్ నుంచి రిక్వెస్ట్. నేను తీసుకున్న కుర్తా సెట్స్ అన్నీ అండర్ 540 రూపీస్లోనే ఉన్నాయండి. లైక్ 3 పీసెస్ 2 సెట్స్ అన్నీ ఉన్నాయి. ట్రెండింగ్లో ఉన్నవే నేను తీసుకున్నాను. ఒకసారి వీడియో అయితే ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ కుర్తా సెట్ అయితే ఈ 3 పీస్ కుర్తా సెట్ అండి. హ్యాండ్స్ వచ్చి ఇలా బెలూన్ స్లీవ్స్లా వచ్చినాయి. ఇక్కడ టైట్గా వస్తుంది, ఇలా బెలూన్లా వచ్చింది. అండ్ రౌండ్ నెక్తో వచ్చిందండి. ఇందులో సైజెస్ వచ్చి ఎస్ నుంచి XXL వరకు ఉన్నాయండి సైజెస్. మెటీరియల్ వచ్చి రయాన్. సైడ్ స్లిట్స్ అయి వచ్చి చాలా బాగుంది, చాలా బాగుంది. ఇవి చాలా మంది ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్లో ఉందండి ఈ డ్రెస్ అయితే. చాలా మంది ఇన్స్టాగ్రామ్ పేజెస్లో ఇది సెల్ చేస్తున్నారు. నాకైతే ఇది ప్రైస్ వచ్చి 521 రూపీస్కే వచ్చిందండి. దీనికైతే ప్యాంట్ కూడా సేమ్ ప్యాటర్న్లో వచ్చింది, ప్లెయిన్ ఫుల్ ఎలాస్టిక్తో. దీనికైతే చున్నీ అయితే హైలైట్ అండి. కోటా మెటీరియల్ అంటారు కదా, దాంతో వచ్చింది. సో ఇలా ఫ్లవర్ డిజైన్తో అయితే వచ్చింది, చాలా బాగుంది. కింద అయితే ఇలా టాజిల్స్ ఉన్నాయి. మెటీరియల్ అయితే చాలా బాగుందండి, ఫ్లోయింగ్గా ఉంది. సో మీరే చూస్తున్నారు కదా, మీకు చాలా క్లియర్గా తెలుస్తుంది. మెటీరియల్ అయితే చాలా బాగుంది. ఆ ప్రైస్కి అది వర్త్ అని చెప్పచ్చు అండి. కలర్స్ ఏమీ ఆప్షన్ ఏమీ లేదండి, జస్ట్ సింగిల్ కలరే అని చెప్పచ్చు. ఇదైతే 2 పీస్ కార్డ్ సెట్ అండి. ఎల్బో హ్యాండ్స్ అయితే వచ్చాయి. ఇలా బటన్ డీటెయిలింగ్తో ఇలా అయితే వచ్చింది. హ్యాండ్స్కి క్లోజ్ నెక్తో వచ్చిందండి. ఈ బటన్స్ ఏమి ఓపెన్ అవ్వవు. అండ్ సైడ్ స్లిట్స్ ఏం లేదు. ఇది ఏ లైన్ కుర్తీలా ఉంటుంది. సో రీసెంట్గా నయనతార గారు కూడా ఇలాంటిది ఒకటి స్టైల్ చేశారు. చాలా బాగుంది, కంఫర్టబుల్గా. మెటీరియల్ వచ్చి ఖాదీ కాటన్ అండి. సైజెస్ కూడా స్మాల్ నుంచి 4XL వరకు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ కలర్ ఆప్షన్స్ కూడా 6 to 7 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. అండ్ వచ్చి ఇలా ప్లెయిన్గా వచ్చింది, ఇలా ప్లాజో టైప్లో వచ్చింది. మెటీరియల్ అయితే చాలా బాగుంది, ఖాదీ కాటన్ కాబట్టి చాలా బాగుంది. కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఈ కలర్ వద్దు అనుకుంటే వేరే కలర్స్ కూడా తీసుకోవచ్చు. లైట్ అండ్ డార్క్ కలర్స్ చాలా ఉన్నాయి ఆప్షన్స్ అయితే. నెక్స్ట్ కుర్తీ సెట్ అయితే ఈ వైట్ కలర్ ఫ్లోరల్ డిజైన్తో వచ్చిందండి. ఇది ఇలా వీ నెక్ దగ్గర చిన్న లేస్ డిజైన్ అయితే వచ్చింది. నేను సైజెస్ అన్నీ M తీసుకున్నాను, నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది. అండ్ 3/4 హ్యాండ్స్ అయితే వచ్చింది. ఇలా ఎండింగ్లో ఇలా డిజైన్ అయితే ఇచ్చారు. ఇట్స్ ఏ ప్లెయిన్. ఇదైతే కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉందండి, అదొక్కటి చూసుకోవాలి. బట్ ఇది ప్యూర్ కాటన్, చాలా బాగుంది మెటీరియల్ అయితే. కానీ కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది. లైనింగ్ ఏమైనా ఇస్తే బాగుండేది, బట్ ఈ ప్రైస్కి వాళ్ళు లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు కదా. అమెజాన్లో కూడా చూసాను, లైక్ 800 అలా ఉంది కుర్తీ సెట్ అయితే. సో నేను మీషోలో చూసి సేమ్ కుర్తీ సెట్ ఉంది కదా అని ఆర్డర్ చేశాను. యాజ్ టీజ్ అయితే ఉందండి. ప్యాంట్ అయితే ఇలా మొత్తం ఫ్లోరల్ డిజైన్తో వచ్చింది, ఫుల్ ఎలాస్టిక్తో. దీని ప్రైస్ వచ్చి 537 రూపీస్ అయితే పడిందండి. చున్నీ కూడా చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి. ఇలా కింద టాజిల్స్తో వచ్చాయి, చాలా బాగుంది. ఆఫీస్కి కానీ దేనికైనా, కాలేజ్ వేర్కి కానీ, ఎప్పుడైనా ఈవినింగ్స్ బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటివి వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇందులో కూడా సైజెస్ స్మాల్ నుంచి XXL వరకు అవైలబుల్గా ఉన్నాయండి. నెక్స్ట్ అయితే 3 పీస్ కుర్తా సెట్ అండి. ఈ పర్పుల్ కలర్లో యోక్ పార్ట్ అంతా ఇలా నీట్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. అండ్ చిన్న చిన్న బూటీస్ అయితే ఇచ్చారు స్టార్టింగ్లో. ఫ్రంట్ పార్ట్ అంతా, ఫ్రంట్లో ఇలా చిన్న చిన్న డిజైన్ అయితే ఇచ్చారు. 3/4 స్లీవ్స్ వచ్చాయండి అంతే. బ్యాక్ సైడ్ అంతా ప్లెయిన్గానే ఉంచారు. బాగుందండి. ఇది నేను అమెజాన్లో కూడా చూసాను, అది కూడా 800-900 ఆ రేంజ్లో ఉంది.
నేను తీసుకున్నాను కూడా, అప్పుడు నా చున్నీ కొంచెం చిరిగిపోయిందని రిటర్న్ పెట్టేశాను. బట్ ఇందులో అయితే క్వాలిటీ చాలా బాగుంది. సో ప్యాంట్ వచ్చి ఇలా ప్లెయిన్ కలర్ అండి. దీని ప్రైస్ వచ్చి 503 రూపీస్ అయితే పడింది ఈ సెట్లో. దీంట్లో కలర్ ఆప్షన్స్ ఏమీ లేవు, జస్ట్ సింగిల్ కలరే. అండ్ చున్నీ కూడా ఇలా జార్జెట్లో వచ్చింది. ఇలా చిన్న చిన్న బూటీస్ అయితే ఇచ్చారు. అండ్ ఇలా త్రూ అవుట్ 4 సైడ్స్ ఇలా లేస్ అయితే ఇచ్చారండి. సో బాగుంది చున్నీ క్వాలిటీ అంతా. స్మాల్ నుంచి XXL వరకు సైజెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. మెటీరియల్ వచ్చి ఇది కాటన్ బ్లెండ్ వచ్చి 2 పీస్ సెట్ అండి. లైక్ ఇది కార్డ్ సెట్లా ఉంది. ఇలా వీ నెక్తో ఫుల్ ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చారండి. చాలా నీట్ ఉంది ఎంబ్రాయిడరీ అయితే. ఇలా సీక్వెన్స్ వర్క్లా ఇచ్చారు. అండ్ 3/4 స్లీవ్స్ అండి. అండ్ సైడ్ స్లీవ్స్ అయితే ఇచ్చారు. మంచి లెంత్ అయితే వచ్చిందండి. మెటీరియల్ వచ్చి ఇది రయాన్ అండి. కూడా సైజెస్ అనేవి స్మాల్ నుంచి 4XL వరకు ఉన్నాయండి. ప్యాంట్ కూడా ఇలా ఎలాస్టిక్ అండ్ త్రూ అవుట్ సేమ్ ప్రింట్ అయితే వచ్చింది. లెంత్ కూడా బాగుంది. 3 పీస్ కుర్తా సెట్ అన్నీ నేను సైజ్ ఎంలో తీసుకున్నానండి. నాకు పర్ఫెక్ట్ సరిపోతుంది ఎం అయితే. సో ఇది 3 పీస్. చున్నీ అయితే ఇలా వచ్చింది. టాప్ అండ్ బాటమ్ వచ్చి ప్లెయిన్ బ్లాక్ కలర్. ఇది నేను చాలా డేస్ నుంచి కార్ట్లో పెట్టుకున్నాను, బట్ ఎప్పుడు స్టాక్ అయిపోతూ ఉంటుందండి. సో మెటీరియల్ వచ్చి రయాన్ అండి. జస్ట్ ప్లెయిన్ కుర్తీ ఇలా వీనెక్తో వచ్చారు. 3/4 స్లీవ్స్. రయాన్ టు కాటన్ ఇన్ బిట్వీన్ ఉంది. బాగుంది కుర్తీ అయితే. జస్ట్ ప్లెయిన్, బట్ ఇలా ప్లెయిన్ ప్యాంట్, టాప్ అండ్ ఈ బాటమ్ వేర్ ఫుల్గా బ్లాకే. ఓన్లీ చున్నీ దీనికి హైలైట్ అవుతుంది. ఇందులో కూడా స్మాల్ నుంచి XXL అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో నేను చున్నీ చెప్పాను కదా, ఇదే ఇలా హైలైట్ అవుతుంది. సో ఇలా ప్రింట్తో వస్తుందండి. బాగుంది చున్నీ. నేను సేమ్ ఇలాంటి చున్నీనే స్టైల్ యూనియన్లో 200 or 250 రూపీస్ కొన్నానండి. ఈ కుర్తా సెట్ మొత్తం నాకు 385 రూపీస్కి అయితే వచ్చింది. చాలా బాగుంది. ఎండింగ్లో ఇలా టాజిల్స్ అయితే ఉంటాయి. చాలా బాగుంటుంది ఈ కుర్తా సెట్ అయితే. చాలా సింపుల్గా వచ్చింది. వీడియో అయితే నేను ఎన్ని టైమ్స్ రికార్డ్ చేశానో నాకే తెలీదు. 2 to 3 టైమ్స్ పైనే రికార్డ్ చేశాను. అస్సలు వాయిస్ తీసుకోవట్లేదు. మైక్ ప్రాబ్లమో ఏంటో నాకు అర్థం కావట్లేదు. సో ప్లీజ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలానే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే ప్లీజ్ షేర్ కూడా చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయమంటారు అనేది మీ సజెషన్స్ కూడా నాకు కింద కామెంట్లో తెలియచేయండి. డెఫినెట్గా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో అవి కూడా చేస్తూ ఉంటాను. వీడియో లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియోకి అయితే ఇంతే. బాయ్.